హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై. ముందుగా కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. వితౌట్ ఆయిల్ మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలి. సో ఆయిల్ వేయకుండా ఫ్రై చేయడం వలన కాకరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చేదు అనేది కూడా పోతుంది. దానివల్ల మనం కాకరకాయ తినేటప్పుడు కానీ చేదు అనేది మనకి అనిపించదు, టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలాగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఫ్రై ముక్కలను వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ముందుగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకొని 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి. ఆల్మోస్ట్ మనకు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే అండి. సో ఇలా చేయడం వలన ఎవరైనా సరే కాకరకాయ చేదుగా ఉంది అని తినని అనేవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.